అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రియులారా, ప్రభు కృపను బట్టి మనం దేవుని యొక్క కృపను బట్టి మనల్ని దేవుడు 2026 సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. మరి మనం ఆదికాండం 1వ అధ్యాయం నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఈరోజు మనకు ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనానికి దేవుడు తీసుకొచ్చాడు. అయితే మధ్యలో మనకు న్యూ ఇయర్ క్రిస్మస్ వచ్చింది కాబట్టి మరి మన క్రిస్మస్ సందేశం, న్యూ ఇయర్ సందేశం కూడా మన దేవుడు వినిపించాడు. ఈరోజు మనం ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకున్నాం. దేవుడు మనకు వినిపించే మాటల ద్వారా మనం సరి చేసుకొని చక్కపరుచుకొని దేవుని రాజ్యం కొరకై, ఆయన పని కొరకై మనం మన కుటుంబాలు, మన ఒక మరి గ్రామం, మన ఒక ప్రాంతం, మన దేశం కొరకు మనం ప్రార్థన చేస్తూ మనం సిద్ధపడాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి మీ దగ్గర బైబిల్ ఉంటే బైబిల్ చదవండి. మీ దగ్గర బైబిల్ లేకుంటే మరి సెల్లులో ప్లే స్టోర్లో కూడా బైబిల్ ఉంటుంది. హోలీ బైబిల్ అని కొట్టండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి టైప్ చేస్తే మీకు హోలీ బైబిల్ వస్తుంది. ఏ భాష కావాలంటే ఆ భాష మరి మీరు చదవచ్చు. బైబిల్ చదవండి. బైబిల్ అనేది మత గ్రంథం కాదు, ఇది మార్గ గ్రంథం. దేవుడు మనుషుల కొరకు ఇచ్చిన, మరి దేవుడు మనుషుల కొరకు రాసిన లెటర్ అని చెప్పాను మీకు. మళ్ళీ కూడా చెప్తున్నాను. మన రిలేటివ్స్, మన బంధువులు దూరంలో ఉంటే మనం ఎట్లా మరి వాట్సాప్ మెసేజ్ ఏమో తర్వాత మరి ఎట్లా మరి మనం పంపుతామో అదేవిధంగా దేవుడు కూడా మనం కొరకై రాసిన లెటర్ బైబిల్. కనుక మీరందరూ కూడా బైబిల్ చదవండి. బైబిల్ చదివినప్పుడే నిజ దేవుడు ఎవరు అనేది మనకు తెలుస్తుంది. దేవుని యొక్క గుణ లక్షణాలు, దేవుని యొక్క మంచితనం, దేవుని గొప్పతనం, ఆయన ప్రేమ, ఆయన త్యాగం, ఆయన సమర్పణ, ఆయన ఏం చేశాడు, తర్వాత ఏం చేయబోతున్నాడు, ప్రజెంట్ ఇప్పుడు మనల్ని దేవుడు ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నాడు అనేది మరి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ద్వారానే మనకు తెలుస్తుంది. ప్రియులారా, వేరే గ్రంథాలు మనం చదివినా కానీ అవి మనుషులు రాసిన గ్రంథాలు, మనుషుల గురించి తెలుస్తుంది. కానీ బైబిల్ చదవటం వల్లనే మీకు నిజమైన దేవుడు ఎవరు, ఆయన ఎక్కడుంటాడు అనేది మీకు తెలుస్తుంది. కనుక మీరు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ చదవండి. మీరు ఏ దేశానికి చెందిన, ఏ ప్రాంతానికి చెందిన, ఏ కులానికి చెందిన వారైనా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చదవండి. నేను కూడా బైబిల్ చదువు మునుపు మరి నేను కూడా కాలజ్ఞానం, మరి భగవద్గీత, రామాయణం, మరి అజుర్వేదం, ఋగ్వేదం, సామవేదం, 18 పురాణం ఇవన్నీ మా వాళ్ళు చదివేవాళ్ళు. కనుక నేను ఇవన్నీ చదవలేదు, కానీ ఓన్లీ కాలజ్ఞానం మరి భగవద్గీత కొద్ది చదివిన తర్వాత రామాయణం కూడా చదవటం జరిగింది. ప్రియులారా, ఇవన్నీ చదివినప్పుడు మనుషుల చరిత్రగా నాకు తెలిసింది. కానీ దేవుడు ఎవరని నేను గుర్తించలేకపోయినాను. దేవుడు ఒక్కడేని, మరి ఆయన పరిశుద్ధుడని, ఆయన ఈ సమస్త సృష్టికర్తను, ఈ భూమిని, ఆకాశంలో, చంద్ర నక్షత్రంలోని సమస్త సృష్టిని సృష్టించిన దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త, ఆయన యేసు ప్రభు అని నేను తెలుసుకోలేకపోయిన. ప్రియులారా, మరి బైబిల్ చదివినప్పుడే నాకు తెలిసింది యేసు ప్రభు దేవుడు, రక్షకుడు, ప్రభు, పాపుల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి 3వ దినాన తిరిగి లేచిన యేసుక్రీస్తు ప్రభు అని మరి తెలుసుకున్నాను. ప్రియులారా, మీరు కూడా బైబిల్ చదవండి. మీరు విమర్శ ఆత్మగా కాకుండా మరి దేవుని తెలుసుకోవాలి అని సత్యాన్ని విషయాలుగా మీరు బైబిల్ చదవండి. దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. కనుక దేవుడు చాలా మరి మందితో మాట్లాడాడు, నరమాంస భక్షులతో మాట్లాడాడు, తర్వాత మరి దేశద్రోహులతో మాట్లాడాడు, అంతకులతో మాట్లాడాడు, వ్యభిచారులతో, దొంగలతో, మరి ఎలాంటి వారితో, పాపులతో ఆయన మాట్లాడే దేవుడు. కనుక నేను ఎలాంటి పాపం చేసినా, ఇంత ద్రోహిని, ఇంత పాపినని మీరు అనుకోకండి. మీరు ఎన్ని పాపాలు చేసినా యేసుక్రీస్తు ప్రభువారు మరి క్షమించడానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ఆయన ప్రాణాన్ని మీ కొరకు ఇచ్చాడు, ఆయన రక్తం కార్చాడు, ఆయన పరలోకం వదిలిపెట్టి భూలోకమును వచ్చి మానవ రూపం ధరించుకొని ఆకారం లేని దేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు మన కొరకై మరి ఆయన ఆకారం ధరించుకొని ఆయన మనిషి స్వరూపంగా పుట్టాడు. ఆ మనిషి యేసుక్రీస్తు ప్రభువారు, ఆ ఆకారమే యేసుక్రీస్తు స్వరూపం. ప్రియులారా, మరి దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము మరి మొదటి 2 వచనాలు చదివితే, ఆదియందు వాక్యములను, వాక్యము దేవుని యొద్ద ఉండును, వాక్యమే దేవుడైనను రాయబడింది. అదే అధ్యాయము
యోహాను సువార్త 1:14 వచ్చినప్పుడు ఆ వాక్యమే శరీరధారి కృపాశక్తి సంపన్నులుగా మన మధ్య నివసించును అని రాయబడింది ప్రియులారా. కనుక మీరు బైబిల్ చదవండి, దేవుని గురించి మీరు తెలుసుకోండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన కనుక మీ ఇప్పుడు వాక్యం చదువుతాను ప్రియులారా. మీరు కూడా మరి బైబిల్ ఉంటే బైబిల్ చదవండి, బైబిల్ లేకుంటే మీరు చెప్పినట్టు ప్లే స్టోర్లోకి వెళ్ళి హోలీ బైబిల్ అని టైప్ చేయండి. మీకు దేవుడు బైబిల్ ఏ భాష కావాలంటే ఆ భాష చదవండి. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. చూడండి, ఇప్పుడు ఆదికాండము 2:17 చదువుతాను ప్రియులారా. అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం తినవద్దు, నీవు వాటి దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించును. చూడండి పిల్లలు, ఇక్కడ దేవుడైన యెహోవా సృష్టికర్త అయిన దేవుడు నరుని సృష్టించిన తర్వాత నరునికి ఒక ఆజ్ఞ ఇస్తున్నాడు. దేవుడు మొట్టమొదట మరి దేవుడు నరునికి ఆజ్ఞ ఇచ్చాడు. ఎందుకంటే నరుడు మరి ఈ లోకములో మరి అన్నీ కూడా చూసుకోవాలి. జంతువులను, పక్షులను, మరి ఈ భూమిని, ఆకాశంని, సమస్త సృష్టిని కూడా మరి దేవుడు ఆ నరునికి మరి స్వేచ్ఛగా ఉండటానికి, మరి ఎక్కడైనా వెళ్ళటానికి, భూమిపైన ఏ ప్రాంతమైన వెళ్ళటానికి మరి మనిషినికి స్వేచ్ఛ ఇచ్చాడు. మరి మనకన్నా బరువు, జ్ఞానం, తర్వాత ఉండేటి మరి జీవులు ఎన్నో ఉన్నాయి, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి. కానీ వాటికి స్వేచ్ఛ ఇవ్వలేదు. దేవుడు మనిషినికి ఇచ్చాడు కాబట్టి మనిషినికి దేవుడు మొట్టమొదట ఆజ్ఞ ఇచ్చాడు. మరి ఆజ్ఞల గురించి నేను ఇప్పుడు చెప్పటం లేదు, కానీ అయితే ఆజ్ఞ అనేది తర్వాత వస్తుంది. ఇప్పుడు మనం ఈ యొక్క వచనంలో చాలా పదాలు ఉన్నాయి. అయితే ఈ వచనంలో మరి చూడండి, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలము నీవు తినవద్దు అని చెప్తున్నాడు. మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్షఫలం. అయితే మనం ఈరోజు మన పాఠము ఏమిటంటే మంచి అనే మాట పైన మనము చూసుకోబోతున్నాం. మంచి చూడండి, మంచి అంటే ఎవరైనా ఇష్టపడతారు. ఏమండి, అక్కడ మరి పోతే నీకు మంచి జరుగుతుంది, ఆ వ్యక్తితో మాట్లాడితే నీకు మంచి జరుగుతుంది, అది ఆ వస్తువు కొంటే నీకు మంచి జరుగుతుంది, తర్వాత ఆ ప్లాట్ కొంటే నీకు మంచి జరుగుతుంది, ఆ ఇల్లు కొంటే నీకు మంచి జరుగుతుంది, అక్కడ ఆ గ్రామానికి పోతే మీకు మంచి జరుగుతుంది అని ఎవరైనా చెప్పారనుకో, మనకు మీరు ఆ డ్రెస్ వేస్తే మంచి జరుగుతుంది, ఆ కలర్ వేస్తే మీకు మంచి జరుగుతుంది అనుకున్నారు అనుకోండి, వేస్తారన్నమాట. ఎందుకంటే మంచి అనేది ఎవరైనా కోరుతారు. మంచి ఎవరు కూడా నాకు వద్దు అని అంటారా? ఎవరు కూడా అన్నారు. చూడండి, అయితే ఇక్కడ మంచి అనే మాట మరి పరిశుద్ధ గ్రంథంలో, బైబిల్లో మరి చాలా స్థలాల్లో రాయబడింది ప్రియులారా. మరి పరిశుద్ధ గ్రంథం బైబిల్లో దాదాపు మరి 250 సార్లు 350 సార్లు రాయబడింది. మరి మంచి అనే మాట 350 సార్లు రాయబడింది ప్రియులారా. మరి ఇక్కడ చూడండి, పాత నిబంధనలో రాయబడింది, కొత్త నిబంధనలో రాయబడింది. కొత్త నిబంధనలో మరి 120 సార్లు రాయబడింది, పాత నిబంధనలో మరి 230 సార్లు రాయబడింది మంచి అనే మాట. కనుక అవన్నీ నేను ఇప్పుడు చదువును. మరి దేవుడు మనకు అనుకూలపరిచిన దాన్ని బట్టి కొన్ని మాటలు మనం ఇప్పుడు చూసుకున్నాము. చూడండి, మంచి అనే మాట మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఎవరైనా మనకు మంచి జరుగుతుందనుకో, మంచి జరుగుతుందన్నా నీకు అన్ననుకో, మనం సంతోషిస్తాం. అతన్ని కూడా మంచి బలిగాడు, క్షేమం బలిగాడు అంటాం. అదే నీకు చెడు జరుగుతుందని అంటే మనం ఏమవుతాం? ఫీల్ అవుతాం. వాళ్ళపైన కూడా మనం కోపం అవుతాం. చూడండి, చాలా గొడవలు కూడా అవుతాయి, చాలా గొడవలు జరిగిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే మంచి అంటే మరి అంత మంచిది అన్నమాట, అందరికీ కూడా మంచిది. అయితే దేవుడైన యెహోవా కూడా మరి ఈ సృష్టిని చేసేటప్పుడు కూడా మరి 6 దినాల్లో మరి చేసిన సృష్టి అంతటి బట్టి మంచిది మంచిది మంచిదని 6 దినాలు చెప్పేసినాడు అనమాట. 6 దినాల్లో కూడా ఆయన మంచిది అని చెప్పాడు. కనుక చెడ్డది ఏది చెప్పలేదన్నమాట. చాలామంది ఏమనుకుంటారంటే ఈ దినం మంచిది కాదు, ఈ దినం చెడ్డది అనుకుంటారు. అట్లా అనుకోకూడదు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో దేవుడు ఏ దినాన్ని మరి చెడ్డ దినంగా సృష్టించలేదు, అన్ని దినాలు మంచి దినాలుగానే సృష్టించాడు. మనము మంచి దినం నుండి మనం చేసే చెడుని బట్టి మనము మరి మంచి పొందలేమన్నమాట. కనుక అది మనలోనే ఉంది. కనుక చాలామంది మరి చెప్తున్నారు, నీ మనసు మార్చుకో, యేసుప్రభు నీ కొరకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, నీ జీవితం మారుతుందంటే ఎవరైనా మంచి మాటలు వింటున్నారా? అదే మరి బారుకు పిలవండి, ఇంకా వేరే వేరే మరి కార్యక్రమాలు పిలిస్తే వస్తారు. కానీ దేవుని మందిరానికి రండి అయ్యా, యేసుప్రభు మాటల నుండి నీ జీవితం మారుతుంది, నీకు సమాధానం వస్తుంది, సంతోషం వస్తుంది అంటే ఎవరు కూడా మంచిగా చెప్తే ఎవరు వినారండి. అయితే చూడండి, మంచి మనం పొందాలంటే
మంచి మన గురించి ఇతరులు చెప్పాలంటే మనం ఫస్ట్ మన జీవితాన్ని మంచిగా చేసుకోవాలి. మంచిగా చేసుకోవడం అంటే మరి శుద్ధి చేసుకోవటం, బాగు చేసుకోవటం, తర్వాత కడుక్కోవటం, అంటే ఇవన్నీ పర్యాయపదాలు అనమాట. మంచి అనే మాటలోనే ఇవన్నీ ఉంటాయి అన్నమాట. కనుక చూడండి ప్రియులారా, మరి మంచి అనే మాటలు మరి దేవుని వాక్యంలో చెప్పాను కదా. మరి ఓల్డ్ టెస్టిమెంట్లో మరి 230 సార్లు ఉంది. తర్వాత అదే మరి న్యూ టెస్టిమెంట్లో 120 సార్లు మంచి అనే మాట ఉంది. అయితే చూడండి ఇక్కడ మరి పదాలలో దేవుని వాక్యంలో మనం మొట్టమొదటి ఏం చేస్తామంటే చూడండి, ఇప్పుడు మరి ఆదికాండములో మరి దేవుడు తన యొక్క మరి ప్రణాళికను అంతా కూడా మనుషుల విషయంలో రాసినారు. అయితే ఇక్కడ మరి దేవుడు మరి ఆదాము సృష్టించాడు. ఆదాం తర్వాత మరి ఇంకా ఆదాం తప్పిపోయిన తర్వాత మళ్ళీ దేవుడు మరి నోహాను ఎన్నుకున్నాడు. నోహా ద్వారా మళ్ళీ వచ్చేసినాడు జనాలు. ఆ తర్వాత మళ్ళీ అప్పుడు కూడా తప్పిపోతే దేవుడు మూడో వ్యక్తిని మరి అబ్రాహామును ఎన్నుకున్నాడు. అంటే అబ్రాహాము కన్నా ముందు ఎంతోమంది నీతిమంతులు ఉన్నారు, కానీ ఇక్కడ మరి జరిగిన సందర్భాన్ని బట్టి మీకు చెప్తున్నాను అనమాట. అయితే అబ్రాహాము కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు అనమాట. అయితే యాకోబుకు 12 మంది కుమారులు. వారిలో మరి 11వ వ్యక్తి ఎవరంటే యోసేపు. 11వ వ్యక్తి యోసేపు. అయితే యోసేపు మరి యాకోబు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడని చాలా ప్రేమించేవాడు అనమాట. అయితే వాళ్ళ తండ్రి మరి కుమారుని ప్రేమిస్తుంటే వాళ్ళు అన్నలు ఒప్పుకోలేకపోయారు. ఒప్పుకోలేనప్పుడు చూడండి, ఇప్పుడు ఈ అన్నలకు తర్వాత మరి ఈ యొక్క తమ్మునికి ఏమాత్రం కూడా నచ్చటం లేదు. తమ్ముడు ఏం చెప్పినా కానీ వాళ్ళకు చాలా కోపపడుతున్నారు. చూడండి, మరి ఈ యొక్క మరి దేవుని వాక్యంలో మనం చూసినట్టయితే మరి యోసేపు మరి వాళ్ళ అన్నలు చేసే చెడ్డ కార్యాలన్నీ కూడా వాళ్ళ నాన్నకు చెప్పేవాళ్ళు అనమాట. చూడండి, వాళ్ళ నాన్నకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మనం ఏదైనా చెడ్డ పనులు చేసినాం అనుకోండి, చేస్తే మన తల్లిదండ్రులకు చెప్తే మరి మన తమ్ముడే కానీ మన అన్నయ్య కానీ చెప్తే మనకు ఎట్టుంటుంది? కోపం వస్తుంది. ఒరే నువ్వు చేయమంటే చేయకపోతే మేము చేస్తే మళ్ళీ నువ్వు నాన్నకు చెప్తావా అని కోపం అవుతారు అన్నమాట. చూడండి, ఈ కాలంలో ఎవరైనా చెడ్డ పని చేస్తున్నారో, ఒక పని చేస్తున్నప్పుడు దాంట్లో ఏకీపించలేదనుకో, ఒక వ్యక్తి నేను చేయను. చాలామంది లోకంలో ఏం చేస్తారు, ఒరే మనం ఈరోజు స్కూల్కి పోకుండా కాలేజీకి పోకుండా మనం ఎగరగొట్టి మరి మనం ఇట్లా టైం పాస్ చేద్దాం, పార్కుకి పోదాం, ఇంకా మరి ట్యాంక్ బండ్ వెళ్దాం, ఇంకా వేరే ప్లేస్కి వెళ్దామని మరి కాలేజీ స్కూల్కి ఎదురుకొట్టి వాళ్ళు అబద్ధం చెప్పి వెళ్తారనుకో, అందరూ ఏకీపిస్తే సరే అంట. దాంట్లో ఎవరో ఒకరు మరి మంచి వాళ్ళు ఉండి, ఒరే మనం చదువుకోవాలి, మన నాన్న అమ్మ మన పైన నమ్మకం పెట్టి మనకు ఫీజులు కట్టి మనల్ని చదివిస్తున్నారు, ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ పోకూడదు, టైం పాస్ చేయకూడదు, మనం క్లాసులు ఎగరగొట్టకూడదు అని ఎవరైనా చెప్పారనుకో మరి నాకు కోపం అవుతారు. అదేవిధంగా మరి చూడండి, ఈ అన్నలు మరి చేసే చెడుతనాలన్నీ కూడా మరి యోసేపు మరి వాళ్ళ నాన్నకు చెప్పేవాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ విధంగా రాయబడింది. నేను చెప్పే మాట కాదు. చూడండి, మీ దగ్గర బైబిల్ ఉంటే మీరు కూడా బైబిల్ చదువుకోండి. మరి ఆదికాండం 37వ అధ్యాయంలో చూడండి ఈ విధంగా రాయబడింది. 2వ వచనము, యాకోబు వంశావళిదే. యోసేపు 15 ఏళ్ల వాడి తన సహోదరులతో కూడా మందను మేపుచున్నాను. అతడు చిన్నవాడు తన తండ్రి భార్య అయిన బిల్హా కుమారుల యొద్దను జిల్పా కుమారుల యొద్ద ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గురించి సమాచారం వారి తండ్రి వద్దకు తెచ్చుచుండువాడు. చూసండి, యోసేపు వాళ్ళ అన్నల చెడు సమాచారం, అంటే వాళ్ళు ఏమేమి చెడ్డ పనులు చేస్తారు అవన్నీ రాయలేదు. తర్వాత మీరు బైబిల్ చెప్తే మీకు కూడా తెలుస్తుంది. కానీ వాళ్ళు చేసే చెడ్డ పనులన్నీ కూడా వాళ్ళ నాన్నకు చెప్పేవాడు. మరి అన్న ఇట్లా చేశాడు, అన్న డాడీ రూబేన్ అన్న ఇట్లా చేశాడు, తర్వాత మరి సిమియోన్ అన్న ఇట్లా చేశాడు, లేవి అన్న ఇట్లా చేశాడు, యూదా అన్న అట్లా చేశాడు, మరి ఇస్సాకర్ అన్న ఇట్లా చేశాడు, జబులోన్ అన్న ఇట్లా చేశాడు, నఫ్తాలి అన్న ఇట్లా చేశాడు, మరి గాదు అన్న ఇట్లా చేశాడు, ఆసేర్ అన్న ఇట్లా చేశాడు అని అందరి చెడుతుందని చెప్పేవాడు అనమాట. చెప్పినప్పుడు వాళ్ళు ఊకుంటారా, మరి నువ్వేంద్ర మా చెడుతుందని చెప్తావు అని ఆయన మీద కోపం పెట్టుకున్నారు. ఎందుకంటే వాళ్ళ నాన్న ఉన్నాడు, కొడితే వాళ్ళ నాన్న బాధపడతాడు. ఎందుకంటే వాళ్ళ నాన్న చాలా ప్రేమిస్తాడు. అయితే ఇలాంటి వ్యక్తి అన్నమాట. ఇలాంటి వ్యక్తి ఉన్నప్పుడు తర్వాత చూడండి, మరి ఎందుకు చెప్తున్నాను యోసేపు గురించి అంటే చూడండి, ఆ మాట మీతో చదివిస్తాను. ఆ మాట ఎందుకంటే మనం మంచి అనే మాట గురించి మనం చూస్తున్నాం కాబట్టి చూడండి, 13వ వచనము నేను చదువుతాను. 37వ అధ్యాయము 13వ వచనం.
అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపెదము రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను. చూసానండి, మరి ఇజ్రాయేల్ అంటే వాళ్ళ డాడీ అనమాట, యాకోబు. పిలిచి, మీ అన్నలు ఈ షెకెములో మందని మేపుచున్నారు, నిన్ను వారి వద్దకు పంపుతాను అంటే, సరే మంచిది అని చెప్పినాడు. ఎందుకు పంపుతున్నాడంటే, మరి వాళ్ళకి భోజనం తీసుకోవాలి కదా, క్యారియర్. మరి వాళ్ళు ఎక్కడో మరి అరణ్యంలో గొర్రెలను మేపుతుంటారు అనమాట. గొర్రెలు అంటే ఇంట్లో దగ్గర ఉంటే మరి దాంట్లో కడుపు నిండదు కదా, ఎక్కడ మేత ఉంటే అక్కడ పోయి మరి వాళ్ళు చాలా కష్టంతో దాన్ని మేపాలి. మరి లేకపోతే గొర్రెలు ఆకులు చచ్చిపోతాయి. మరి తర్వాత మళ్ళీ వాటర్ ఎక్కడుండే వాటర్ తప్పాలి. ఇవన్నీ కూడా వాళ్ళు చూసుకుంటున్నారు. మీ అన్నలు అరణ్యంలో మరి గొర్రెలు మేపుతున్నారు షెకెములో, నువ్వు వారి ఎందుకు మరి భోజనం తీసుకోవాలి అని ఆయన మరి ఉద్దేశంతో వాళ్ళని కుమార్ని పంపించాలని అనుకుంటాడు. మరి మీ అన్నల వద్దకు నేను పంపుతానంటే ఆయన ఏమంటాడు, యోసేపు మంచిది అంటాడు. చూడండి, మంచిది అంటాడు. మనమైతే ఏమనే వాళ్ళం, మరి వాళ్ళ అన్నలకు మరి యోసేపుకు ఉండే కమ్యూనికేషన్ ఎట్లుంది, చాలా కోపంగా చూస్తారనమాట వాళ్ళను. అమ్మో, మా అన్నల కాడికి పోను డాడీ, మా అన్నలు నేను వారి చెడుతనం నీకు చెప్పినప్పుడు వాళ్ళు కోపం పెట్టుకున్నారు, మళ్ళీ చెప్తే ఇంకా కోపం పెట్టుకున్నారు, వీలైతే కొడతారు, నేను పోను అని అనేవాళ్ళం మనమైతే. అయితే యోసేపు అట్టండి మంచిది అన్నాడు, మంచిది అన్నాడు. చూడండి, మంచిది అన్నప్పుడు మరి ఆయనకు మంచి జరిగిందా? తర్వాత చూస్తాం. చూడండి, ఇంకా అంత మాత్రమే కాదు, మరొకసారి వాళ్ళ అన్నలతో చెప్తాడు. మరి యోసేపు ఒక కళ కంటాడు అనమాట. కళ కన్నప్పుడు ఆ కళలో ఏం చేస్తారంటే వీళ్ళందరూ కూడా పనులు కడుతుంటున్నారు. పనులు అంటే ధాన్యం కోసిన తర్వాత మరి వరి కానీ గోధుమలు కానీ ఇంకా ధాన్యమైన కోసిన తర్వాత దాన్ని కట్టలు కట్టుతారు. కట్టలు అంటే పనులు అంటారు అనమాట. కట్టలు కట్టేటప్పుడు మరి అందరు కట్టలు కట్టుకుంటారు కదా, ఒక్కొక్క లైన్ తీసుకుంటారు అనమాట. అవి చేలలో ఏమంటారు, సాల్ అంటారు అనమాట. సాల్లు ఇప్పుడు లైన్ తీసుకొని ఆ లైన్లో కట్టుకుంటా మరి పోతారనమాట. లైన్గా పోయినప్పుడు యోసేపు ఒక పని ఏం చేస్తాడంటే లేచి నిలిచుంటుంది. ఎందుకంటే యోసేపు కలగంటున్నాడు. ఆయన కళ, అన్నలారా నేను ఒక కలగన్నాను, దయచేసి మీరు వినండి నా కళ అని చెప్పినప్పుడు వాళ్ళు సరే ఏం చేస్తున్నాం విన్నప్పుడు మరి మనందరం చేరులో పనులు కడుతున్నాము, అయితే నా పనులు లేచి నిలబడింది, అయితే మీ పనులన్నీ కూడా నా పనకు మరి సాష్టంగా పడ్డాయి అని చెప్తాడు అనమాట. అప్పుడు చూసి ఏం నువ్వు మమ్మల్ని వెళ్తావా అని మనసులోనే అనుకున్నారు. అప్పుడు కోపమయ్యారు, బయటికి ఏం చెప్పలేదు, కోపమయ్యారు. మరొక కలగంటాడు. కలగని అప్పుడు ఏం చేస్తాడంటే, మరి అన్న మరొక కలగన్నాను, మీరు దయచేసి వినండి అంటాడు. అప్పుడు కూడా చెప్పినప్పుడు మరి సూర్య చంద్రుడు నక్షత్రములు మరి నాకు నమస్కారం చేస్తున్నాయి, 12 నక్షత్రములు సూర్యుడు చంద్రుడు అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ నాన్నకు చెప్తారు అన్నమాట. చెప్పే లోపల వాళ్ళ నాన్న కోపం అవుతాడు. మరి నేను మీ మమ్మీ నీకు మరి మీ సహోదరులం దాసులం అవుతామా, మీకు సాగిల పడాలా, నువ్వు మమ్మల్ని వెళ్తావా అని అంటాడు. కానీ వాళ్ళ నాయన అయితే మనసులో పెట్టుకుంటాడు. చూడండి, మరి ఇవన్నీ వాడు చిన్నవాడైంది మరి వాళ్ళ అన్నలకు ఇట్లా మరి వాళ్ళ చెడుతనం చెప్పడం మాత్రమే కాకుండా మీ మీద నేను అధికారిని అవుతాను, మీరు నాకు సాగిల పడతారు, మరి సూర్యచంద్రుడు అంటే నాన్న మరి అమ్మ కూడా ఆ విధంగా సాగిల పడతారు అని చెప్తే ఎట్లుంటుంది? కోపం ఉంటుందా ఉండదా? కోపం ఉంటుంది. కానీ అంత మాత్రమే కాదు, మళ్ళీ ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళ నాన్న యోసేపుని ప్రేమించేవాడు. యోసేపుని ప్రేమించి యోసేపుకు ఒక విచిత్రమైన అంగి కుట్టించాడు. చూడండి, ఇవన్నీ కూడా మరి 37వ అధ్యాయంలో మరి మొదటి నుంచి మీరు 14 వచనంలో చూస్తే ఇక్కడనే ఉన్నాయన్నమాట. ఇవన్నీ మీరు చదువుకున్న తర్వాత అయితే చూడండి, వాళ్ళ నాన్న ప్రేమించి వాళ్ళ నాన్న మరి వృద్ధాప్య మందు పుట్టిన కుమారుడని ఒక మరి రంగురంగుల షర్టు కుట్టిస్తాడు ఆయన యోసేపు. మరి ఆ షర్ట్ను బట్టి కూడా వాళ్ళు అసూయపడతారు. ఏంది, ఎప్పుడు మేము ఇంత కష్టపడుతున్నాము, గొర్రెలు మేపుతున్నాము, ఎండనక వాననక మరి సలనక మేము గొర్రెలు మేపుతుంటే మాకేం కొత్త బట్టలు పట్టించిన మామూలు నార్మల్గా పట్టిస్తాడు, మరి సంవత్సరానికి 2 జతలు పట్టిస్తాడు, మరి యోసేపుకు అంత మంచి షర్ట అని వాళ్ళు చాలా బాధపడ్డారు. కానీ అయినప్పుడు కూడా వాళ్ళ డాడీకి ఎదురు చెప్పలేక ఆ విధంగా మరి గమ్ముకున్నారన్నమాట. అయితే ఇలాంటి కమ్యూనికేషన్ ఉందన్నమాట వాళ్ళ అన్నలకు, తర్వాత మరి యోసేపు. చూడండి, ఇలాంటి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు మరి ఒక్కడు అరణ్యంలో మరి అతడు పోతే వాళ్ళు ఏమైనా చేస్తారు. చూడండి, మనమైతే ఏమన్నాం, లేదు మా అన్నలు నా మీద కోపం ఉన్నారు, నేను పోను అనేవాళ్ళం, ఏదో ఒకటి చెప్పేవాళ్ళం. కానీ యోసేపు పట్టండి మరి మీ అన్నలకు. చూడండి, ఇక్కడ రాయబడిన మాట, మరి ఇక్కడ ఏం రాయబడిందంటే, అప్పుడు ఇజ్రాయేలు యోసేపును చూసి, నీ సహోదరులు షెకెములో మందను మేపుచున్నారు, నిన్ను వారి ఇద్దరు పంపేది రమ్మన్నప్పుడు అతడు మంచిదని అతనితో చెప్పాను.
మంచిది అన్నాడు. ఏం కారణాలు ఏం చెప్పలేదు. అన్నలా అని కూడా అనలేదు. అమ్మో అంత దూరమా, నేను ఒక్కని పోలేని కూడా అన్నాడు. మరి పోయేవాడిని పోతే కానీ ఇంత లగీజా, మరి జున్నుగడ్డలు, ఈ రొట్టెలు, తర్వాత మరి ఈ యొక్క పేలాలు, ఇవన్నీ కూడా మరి వాళ్ళు తినడానికి కావాలి కదా అన్నీ. మరి 11 మందికి భోజనం ఒక్క మనిషి తీసుకోవాలంటే ఎంత బరువు చూడండి. మనం కొన్నిసార్లు మన క్యారీర్ మనం మోసుకోవడానికి ఎక్కడన్నా పోయినప్పుడు, మనం ఆఫీస్కి పోయినా ఇంకా వేరే స్థలాలకు ఎప్పుడైనా పోయినా కానీ క్యారీ తీసుకోవడానికి కొంతమందికి మరి బరువు అన్నమాట. కొంతమంది బరువు అంటారు, కొంతమంది నామోస్గా ఫీల్ అవుతారు. అట్లని వాళ్ళే క్యాంటీన్లో అక్కడనే బయటలో ఏదో ఒకటి మరి క్వాలిటీ లేని ఫుడ్ తింటారు. మరి ఇంట్లో మంచిగా సిద్ధపరిచి కట్టిన క్యారియర్ వాళ్ళకు తీసుకుపోవడానికి ఇష్టపడరు అన్నమాట. అయితే ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే చూడండి, ఒక్క మనిషి మోయటానికి కష్టము. చూడండి, 11 మంది భోజనం మరి ఒక మనిషి మోయాలంటే ఎంత కష్టం చూడండి. మరి అయినా కానీ యేసోపు కష్టం అనుకోలేదు, భారం అనుకోలేదు, మరి భయపడలేదు, తర్వాత వాళ్ళపైన కోపం పెట్టుకోలేదు, మంచిది అని చెప్పేశాడు. కనుక మరి అతను మంచిదని పోయాడు. మరి అతనికి మంచి జరిగిందా? అతడు మరి తమ్ముడు వాళ్ళ కాడి వేళపట ఏమయ్యారంటే, మరి ఒరే కలలుగానే వాడు వస్తున్నాడు, ఇతన్ని చంపి ఈ గుంటలు ఎత్తంరా, అప్పుడు ఈ కళలు ఏమవుతాయో అని వాళ్ళందరూ కూడా మాట్లాడుకోవడం లోపల అప్పుడు వాళ్ళ మధ్యలో వాళ్ళ అన్న రూబేన్ ఉంటాడు అన్నమాట. రూబేన్ వచ్చి ఎవరైనా మన సహోదరు మనం చంపకూడదు అని వాళ్ళ చేతుల నుంచి తప్పించి, ఒరే వాడిని చంపితే మనకేమొస్తుంది, ఈ గుంటలో తోసేద్దాం, వాడే నీళ్ళు లేని గుంటలో పడిపోతాడని గుంటలో తోసేస్తారు అన్నమాట. చూడండి, గుంటలో తోసేస్తారు. అప్పుడు ఎంతో అర్చినా ఎంత బతిమలనే వాళ్ళు ఒప్పుకోరు అన్నమాట. మీరు ఈ 37 అధ్యాయం చదవండి, అక్కడ నేను చెప్పే మాటలన్నీ కూడా మీకు ఉంటాయి. అయితే తర్వాత మళ్ళా వస్తాడు. తర్వాత రూబేన్ అన్న మరి ఎక్కడికో పని మీద పోతాడు, గొర్రెల కొరకు దాని కొరకు పోయినప్పుడు ఆ ఒక దారిలో కొంతమంది ఇస్మాయిల్ వెళ్తుంటారు. ఇస్మాయిల్ అంటే మరి వాళ్ళు మనుషులను కొంటారు, గొర్రెలను కొంటారు, ఎండిని బంగారం ఏదైనా కొంటారు, వ్యాపారస్తులు అనమాట. పోతున్నప్పుడు అప్పుడు యూదా చూస్తాడు, సహోదరులారా మన సహోదరుని మనము గుంటలో వస్తుంటాడు. అప్పటికి యేసోపు వస్తూ ఉంటాడు అనమాట. గుంటలో పడిన వాళ్ళు చూడండి, అరసరా వాటర్ లేవు, అంత దూరం నడిచొచ్చి మరి ఫుడ్ అంతా తీసుకొని అన్నలకి ఇచ్చినప్పుడు మరి అన్నలు అతని పైన దౌర్జన్యం చేసినప్పుడు ఎంత అలసిపోయింటాడు. గుంటలో దొబ్బుతుంటే అతడు పోనంటే బలంతంగా గుంటలో దొబ్బాడు, నీళ్ళు లేని గుంటలో. చూసారా, మరి దాహం ఏంటిది, ఆకలి ఏంటిది, అతనికి అలసిపోయి ఉంటాడు. అయితే మరి దానికి ముందు ఇంకా వస్తూ ఉంటాడు అనమాట. గుంటలో వచ్చినప్పుడు దాంట్లో మరి చూడండి, కొండలో ఒక లోయలో గుంటలో పడితే ఏముంటాయి, గుంటలో తేళ్ళు, పాములు, ఇంకా ఏమైనా ఉంటాయి అన్నమాట. తర్వాత మరి సీమలు ఉంటాయి చూడండి, మరి సీమలు ఎట్ట కుడతాయి, సీమలు చూసుకుంటే చాలా దూరుతాం. మరి పాములు ఉంటాయి, భయపడతాం, తేళ్ళు ఉంటాయి, ఇలాంటి ఎన్నో ఉంటాయి అక్కడ యేసోపు. కానీ వాటన్నిటిని బట్టి ఆయన మరి వస్తూ ఉంటాడు అమ్మ. గుంటలో వస్తున్నప్పుడు వాళ్ళన్న 4వ వాడు యూదా అన్నమాట. యూదా వాళ్ళన్న. అయితే వాళ్ళన్న చూసి ఎవరై మన సహోదరుని చంపితే మనకేమొస్తారా, మరి ఇస్మాయిల్ పోతున్నారు కదా, ఇస్మాయిల్కి ఇతన్ని అమ్మేస్తాము, మనకు డబ్బులు వస్తాయి, మన సహోదరుడు బతికాడని మనకు మళ్ళీ అతని రక్త అపరాధం మనం ఎందుకు పాపం కట్టుకోవాలని వాళ్ళకు మంచి మాటలు చెప్పి యేసోపును ఆ ఇస్మాయిల్కు అమ్మేస్తారన్నమాట. అమ్మేసినప్పుడు చూడండి, మరి ఈయన అక్కడి నుంచి ఒక మరి ఐగుప్తు దేశంలోనికి ఒక ఇస్మాయిల్ తీసుకుపోయినప్పుడు ఐగుప్తు దేశంలో ఒక ఆయన పోతీఫరు కొనుక్కుంటాడు. మరి అక్కడ ఆయన ఎన్నో శ్రమలు పొందుతాడు. ఆ తర్వాత మళ్ళీ జైల్లోకి పోతాడు. జైల్లోకి పోయిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా ఆయన శ్రమ పొందుతాడు అనమాట. తర్వాత మరి అక్కడి నుంచి ఆయన మరి రాజు కాడికి పోతాడు. రాజు ఒక కలగంటాడు అన్నమాట. కలగన్నప్పుడు మరి జైల్లో ఉన్నప్పుడు మరి పానదాయకుల అధిపతి, భక్ష్యకారుల అధిపతి అని ఇద్దరు మరి రాజు దగ్గర పనిచేసేవాళ్ళు ఉంటారు అనమాట. పానదాయకుడు అంటే మరి రాజుకు పానం అందించేవాడు, అంటే డ్రింక్ అందించేవాడు. డ్రింక్ అంటే ఆ దినాల్లో ద్రాక్షరసం లేదు, దాన్నే డ్రింక్ అనేవాడు. ద్రాక్షరసం అంటే చాలా మరి ప్యూర్ ద్రాక్షరసం అన్నమాట. మంచిగా ఫ్రూట్స్ అన్ని మంచిగా కడిగి దాన్ని చేతులతో పిండి లేకపోతే గుడ్డలను వేసి పిండి మరి రాజు ముందరనే మరి తయారు చేసి వాళ్ళకు ఇస్తారన్నమాట. అయితే ఆ ద్రాక్షరసము ఇచ్చే వ్యక్తి ఎవరు, పానదాయకుడు. అతడు ఏం చేస్తాడంటే మరి రాజుకి ఇచ్చే మునుపు మరి అతడు కొంచెం తాగుతాడంటే మరి అదే పాత్రలో రాజు ముందరలోనే మరి ఏదో ఒక చిన్న పాత్రలు పోసుకొని అదే పాత్రలో ఉన్న ద్రాక్షరసం కొంచెం తాగి మరి కొద్దిసేపు ఆగుతాడు అనమాట.
అవుతుంది. దాంట్లో ఏమైనా ఇష్టం కలిసింది ఆ పండ్లలో కానీ ఇంకా ఎట్టయినా సరే రాజుగారికి శరీరానికి ప్రాణానికి హానికరం ఏమైనా జరుగుతుందని చూస్తారు. కొద్దిసేపు చూసి అప్పుడు ఆ తాగిన వ్యక్తి పానదాయకునికి ఏం కాకుంటే అప్పుడు అతను పరీక్ష చేసి ఆ తర్వాత రాజుకి ఇస్తారనమాట. అప్పుడు రాజుగారు అది మంచిగా తాగుతాడు. అలాంటి డ్యూటీ అనమాట పానదాయకుడు. తర్వాత ఇంకొక వ్యక్తి అంటే ఇతను భక్షకారుడు అంటే అన్ని పిండి వంటలు చేసేవాడు అనమాట. పిండి వంటలు అంటే మనం చేసుకుంటాం కదా, అరిసెలు, గారెలు, మరి లడ్డు, మైసూర్ పాకు ఇట్లా చేసుకుంటాం పిండి వంటలు. అలాంటి వంటలు చేసేవాడు అనమాట. అయితే వీళ్ళు చేసిన మరి ఆ భక్షకారుడు ఏమో తప్పు చేస్తాడు, కానీ ఆ తప్పుని బట్టి పానదాయకుని మీద కూడా డౌట్ పడి ఇద్దరిని జైలు వేస్తారు. ఇద్దరు జైలు వేసినప్పుడు వాళ్ళు కలగంటారు. అది యేషోపు ఉండే జైలుకే తీసుకొస్తారు. వాళ్ళని తీసుకొచ్చినప్పుడు అప్పుడు యేషోపు కొంచెం చూస్తాడనమాట, అందరినీ చూసుకోవాలి. ఎందుకంటే యేషోపు మరి ఆయన మంచిదని పోయాడు, వాళ్ళ నాన్న మాటని మంచిదని పోయాడు. తర్వాత మరి యేషోపు చనిపోయినాడని యేషోపు గుడ్డలు మరి యాకోబు ఎందుకు తీసుకున్నాడు, యాకోబు ఎంతో దుఃఖిస్తాడు. వీళ్ళు కూడా మరి ఊరికే కావాల్సిన వాళ్ళ నాన్న ముందులో ఏడ్చినట్టు చేస్తారు. కానీ మరి చూడండి, వాళ్ళ నాన్నకు దుఃఖం, ఈయన కూడా ఎంతో సఫర్ అయ్యి మరి ఎన్నో మరి కష్టాలు పొందుతూ జైల్లోకి పోయినాడు. జైల్లో కూడా అతనికి దేవుడు తోడై ఉండను అని రాయబడింది. గుంటలో దేవుడు తోడై ఉన్నాడని రాయబడింది. తర్వాత పోతీఫరు ఇంట్లో దేవుడు తోడై ఉన్నాడని రాయబడింది. ఆ తర్వాత జైల్లో కూడా ఆయనకు దేవుడు తోడై ఉన్నాడని కూడా రాయబడింది. ఇవన్నీ కూడా బైబిల్ గ్రంథం మీరు 37వ అధ్యాయం నుంచి చదవండి. మరి యేసు చరిత్ర మీరు తెలుసుకుంటారు. చూడండి, మరి ఈయన వాళ్ళ నాన్న మాట విని మంచిదని పోయాడు అనమాట. మంచిది అన్నాడు అంతే. మరి దేవుడు అతనికి మంచి చేయాలని ఆయనకు తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే తండ్రి మాట, చాలామంది తండ్రి మాట వినరు, తల్లి మాట వినరు అన్నమాట. నువ్వు చెప్పిన మాట వినను, నీకు ఇప్పుడు పరిస్థితులు ఏం తెలియవు, నీకు ఇప్పుడు అంత అప్డేట్ ఉంది, అట్లా ఇట్లా అని తల్లిదండ్రుల మాటకు విధేయతలు చూపుతాను. కానీ మంచిదైనా చెడ్డదైనా అని పెద్దల మాటకు విధేయత చూపితే, తల్లిదండ్రుల మాటకు విధేయత చూపితే దాని వెనకాల దీవెన ఉంటుంది. చూడండి, ఇప్పుడు యేషోబు వాళ్ళ నాన్న మాటని మంచిదని పోయినాడు, అన్నల దగ్గర అతనికి మంచి జరగలేదు. తర్వాత మరి ఇస్మాయిల్ కూడా అతన్ని అమ్మేశారు పోతీఫరు ఇంట్లో, అక్కడ మంచి జరగలేదు. ఎంతో కష్టపడ్డాడు, దేవుడితో తోడై ఉన్నాడు. ఆయనకు గుంటలో తోడున్నాడు, మరి పోతీఫరు ఇంట్లో తోడై ఉన్నాడు, కానీ కష్టాలు మాత్రం తప్పలేదు. అవమానాలు, నిందలు, బాధలు. తర్వాత జైల్లోకి పోయిన తర్వాత జైల్లో కూడా ఆయనకు మరి దేవుడు తోడై ఉన్నాడు. జైలుకి అంతా కూడా ఆయన అధికారిగా చేశాడు. జైలర్ ఇవన్నీ ఖైదీలందరూ నువ్వే చూసుకోవాలి, వాళ్ళకు భోజన పనులు నువ్వే చూసుకోవాలి, ఎవరు వాళ్ళ ఆరోగ్య విషయాలు అన్ని విషయాలు నువ్వే చూసుకోవాలని మరి జైలరు మరి యేషోపుకు అప్పగించాడు. ఎందుకంటే యేషోపుకు దేవుడు తోడై ఉన్నాడు. చూపిగారా, మనకు కూడా దేవుడు తోడై ఉండి మనం కూడా తల్లిదండ్రుల మాట విని మనం మంచిదని దేవుని మరి దేవుడు తర్వాత తల్లిదండ్రులు. ఫస్ట్ దేవుడు, తర్వాత తల్లిదండ్రులు. చాలామంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రుల తర్వాతనే దేవుడు అనుకుంటారు. మన భారతీయులు అట్టే అనుకుంటారు. మన భారతీయులకు ఉండే చెడ్డ అలవాటు ఏంటంటే దేవుణ్ణి తక్కువ చేస్తారు, మనుషుల్ని ఎక్కువ చేస్తారు. వాళ్ళు తల్లిదండ్రులే కానీ, గురువులు కానీ, మరి మనకు పాఠాలు చెప్పిన మాస్టర్సే కానీ, ఎవరైనా సరే కానీ దేవుని తర్వాతనే. మనం పనిచేసే దగ్గర మరి మన బాస్ అయినా ఎవరైనా సరే నువ్వు దేవుని తర్వాతనే పెట్టండి ప్రియులారా. దేవుని తర్వాతనే తల్లిదండ్రులైన మనుషులు ఎవరైనా సరే. చూడండి, ఇక్కడ మరి దేవుని తర్వాత తల్లిదండ్రులు కాబట్టి ఈయన తల్లిదండ్రుల మాట అయినా మంచిదని పోయాడు. ఆయనకు దేవుడు మంచి చేయాలని పూనుకున్నాడు. అక్కడ పానదాయకుల అధిపతికి కళ కన్నప్పుడు, పక్షకారుల వారి అధిపతి కళ కన్నప్పుడు వాళ్ళిద్దరికీ చెప్పేస్తాడు. ఆ కళ భావం చెప్పేసిన తర్వాత సరే నువ్వు 3 దినాల తర్వాత నీ జాబు నీకు మళ్ళీ వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ 3 దినాల తర్వాత మరి నీ యజమానుడు నీ తల తీసి ఉరి తీస్తాడు అని భక్ష్యకారుల అధిపతికి చెప్తాడు. పానదాయకుల అధిపతికి చెప్తాడు, భక్ష్యకారులకు చెప్తాడు. వాళ్ళకు జరిగినట్టే మరి యేషోపు చెప్పినట్టే వాళ్ళకు జరుగుతారు. ఎందుకంటే యేషోపుకు దేవుడు తోడై ఉన్నాడు కాబట్టి యేషోపుతో దేవుడే చెప్పించాడు వాళ్ళకు. అప్పుడు వాళ్ళకి జరిగిన తర్వాత అప్పుడు మరి యేషోపు చెప్తాడు, మీకు మంచి జరిగిన తర్వాత నన్ను జ్ఞాపకం చేసుకోండి అని చెప్తాడు. కానీ మర్చిపోతారు వాళ్ళు. 2 సంవత్సరాలు అవుతుంది, 2 సంవత్సరాలు మర్చిపోతారు. అప్పుడు ఏమైందంటే ఫరో ఒక కలగంటాడు. ఫరో అంటే మామూలుగా పానదాయకుడు, భక్షకారు లాంటి మనిషి కాదు, చక్రవర్తి. ఫరో అంటే మరి ప్రపంచానికి చక్రవర్తి అన్నమాట, ప్రపంచానికి చక్రవర్తి. కనుక అప్పుడు నాగరికత మరి ఐగుప్తు నాగరికత అంటే చాలా గొప్ప నాగరికత. మరి ఈజిప్ట్ పిరమిడ్స్ అని ఇప్పుడు మనం చూస్తాం కదా, ఈజిప్ట్ పిరమిడ్స్ ఇప్పుడు చాలా గొప్పవి. మరి ప్రపంచంలో 7 ఇంతల్లో ఒక ఇంత ఈజిప్ట్ పిరమిడ్.
అయితే చూడండి, ఇలాంటి పిరమిడ్స్ అంతా కూడా ఐగుప్తులో ఉన్నాయి. మరి ఐగుప్తు మరి ప్రభుత్వం ఐగుప్తు ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలించింది. మరి దాదాపు చరిత్ర ఏం చెప్తుందంటే దాదాపు 1005 సంవత్సరాలు ఈ ప్రపంచాన్ని అంతా కూడా పరిపాలించింది ఈజిప్టు అని చరిత్ర చెప్తుంది. చూడండి, ఇంత గొప్ప సామ్రాజ్యం, ఇంత గొప్ప సామ్రాజ్యానికి చక్రవర్తికి కళ వచ్చింది. ఆ కళ అతని దేశంలో ఉన్న మరి జ్ఞానులు కానీ తర్వాత శాస్త్రజ్ఞులు కానీ మరి కాలజ్ఞానులు కానీ ఎవరు కూడా చెప్పలేకపోయినప్పుడు అందరినీ కూడా మరి ఆయన ఏం చేస్తాడు, చాలా బాధపడుతుంటాడు, కలవరపడుతుంటాడు. మరి అలాంటి సమయంలో ఈ పానదాయకుని గుర్తొస్తాడు అన్నమాట. చూడండి, పానదాయకుని గుర్తొచ్చి మరి ప్రభువులు నా తప్పిదం మన్నించాలి అని ఆయనని క్షమాపణ కోరి ఫరో రాజుని కోరి, నేను జైల్లో ఉన్నప్పుడు ఒక ఎబ్రి కుర్రవాడు చూశాను, అతడు మేము ఇద్దరం కలలు గడ్డాం, మా కలల పైన అర్థం చెప్పాడు, అయితే ఆయన చెప్పినట్టే జరిగింది అని చెప్తాడు. సరే పిలుచుకురండి అని యేషోబుని తీసుకొస్తారు. చూడండి, యేషోబు మరి జైలు బట్టలు తీసేసి అతనికి 1-2 సార్లు స్నానం చేపించి సబ్బులు పెట్టి అన్నీ మరి పర్ఫ్యూమ్ కొట్టి చాలా మంచిగా ఆయనని సిద్ధపరిచి రాజు దగ్గర తీసుకుపోతాడు. రాజు దగ్గర తీసుకుపోయినప్పుడు అప్పుడు ఆయన మరి ఆ కళాభావము చెప్తాడు. చూసారు ప్రియులారా, కళాభావం చెప్పినప్పుడు మరి యేషోబు అతన్ని మరి ఒక ఐగుప్తు దేశంలోనే సెకండ్ కింగ్గా ప్రకటిస్తాడు అన్నమాట. చూడండి, నేను రాజునే, కానీ నీ ఆజ్ఞ లేకుండా మరి ఎవరే కానీ కాలు కానీ చేయి కానీ ఎత్తకూడదు అని చెప్తాడు. చూడండి, అంత పవర్ ఇస్తాడనమాట. చూడండి, యేషోబు ఆజ్ఞ లేకుండా ఎవరు కూడా కాలు ఎత్తకూడదు, చెయ్యి ఎత్తకూడదు. చూడండి, మరి అలాంటి పవర్ ఎట్లా ఇచ్చినాడు, దేవుడే అతనికి ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చినాడు, తర్వాత మళ్ళీ కరువు వస్తుంది, కరువు వచ్చినప్పుడు ప్రపంచానికి అంతా కూడా ఆయన మరి భోజనం ఉండటానికి అక్కడ ధాన్యము ఉండేట్టు యేషోబు మరి దేవుని ద్వారా అక్కడ మరి సిద్ధపరిచినాడు. చూడండి, దేవుడు ఎంత గొప్పగా వాడుకున్నాడు యేషోబుని. ఎందుకు వాడుకున్నాడంటే ఆయన తండ్రి మాట, వాళ్ళ నాన్న మాట విని మంచిది అని పోయాడు, అతనికి దేవుడు మంచి చేశాడు. ఎందుకంటే మన ఒక మరి అంశం ఏంటంటే మంచిది. చూడు ప్రియులారా, మీరు కూడా మరి ఎవరైనా సరే మరి దేవుని పైన నువ్వు నమ్మకం పెట్టి తర్వాత దేవుడే మరి మా డాడీ ద్వారా చెప్పిస్తున్నాడు, మా ఒక యజమాని ద్వారా చెప్పిస్తున్నాడు, మా బాస్ ద్వారా చెప్పిస్తున్నాడు అని నువ్వు నమ్మకం పెట్టు, దేవుడు నీకు మంచి చేస్తాడు. కనుక నువ్వు దేవుని పైన నమ్మకం పెట్టకుండా మనుషుల పైన నమ్మకం పెడితే నీ నమ్మకం అంతా కూడా మరి అది నీవు నమ్మలేని పరిస్థితుల్లో నువ్వు నమ్మేది ఒకటి జరిగేది ఒకటి జరుగుతుంది ప్రియులారా. అయితే ఇక్కడ యేషోబు వాళ్ళ నాన్న మాటకు విధేయత చూపి మంచిదని పోయాడు, మరి యేషోబుకు అంతా కూడా మంచిది చేశాడు. కనుక మనం కూడా ఈ విధంగా మరి ఫస్ట్ మనం కూడా దేవుణ్ణి మనము ఫాదర్గా చూడాలి. కనుక తల్లిదండ్రులు ఇచ్చింది కూడా దేవుడే. మనకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినారంటే అది దేవుని కృప. చూడండి, మనకు మంచి బాసులు అంటే మనకు పరిచయ స్థలాల్లో మన ఆఫీసులో మన పైన బాస్ ఉంటాడు కదా, బాసు మంచి బాస్ ఇచ్చాడు అనుకో, మరి దేవుని కృపనేనమాట. చూడండి, చాలామంది సేవకులు కూడా మరి సేవ చేస్తుంటారు. దేవుడు మంచి సంఘం ఇచ్చాడు, నిన్ను ఆదరించే సంఘం, నిన్ను మంచిగా ఎంకరేజ్ చేసే సంఘం, మరి నీ కష్ట సుఖాల్లో పాల్పంపులు పొంది మరి నిన్ను ఆదరించే సంఘం దొరికిందనుకో, అది దేవుని యొక్క కృప అనుకోవాలి. దేవుడు చేసిన మంచి ఈ విధంగా మన జీవితంలో ప్రతిదీ కూడా అది మంచిదిగానే జరుగుతుంది, కానీ కీడు ఎప్పుడు కూడా జరగదు. ఎందుకంటే దేవుడు అంత మంచివాడు కనుక మనుషులందరికీ కూడా ఆయన మంచి చేయాలని చెప్పాడు. కనుక 6 దినాల్లో దేవుడు మంచిది మంచిది మంచిదే మంచిదని 6 సార్లు చెప్పాడు కాబట్టి మరి ఏ దినంలో కూడా చెడు లేదు. మనం చెడు పొందినామంటే, మనం బాధ పొందినామంటే అది మన సొంత తెలివి, మన సొంత జ్ఞానం, మన మరి సొంత ఒక భక్తి వినతను బట్టి మనం పొందుతాం. కానీ మరి దేవుడు ఎప్పుడు కూడా మనకు చెడు చేయడు. ప్రియులారా, యేషోబు గురించి మనం ఈ విధంగా తెలుసుకోవచ్చు. చూడండి, ఇంకా మరి చాలా వచనాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా చూడను. మరొక మరి 2 వచనాలు మీకు చూపిస్తాను. చూడండి, మరి ఇక్కడ మత్తయి సువార్తలో చూడండి ఈ మాటలు రాయబడి. మత్తయి సువార్త మీ దగ్గర ఉంటే చూడండి, ఇక్కడ యేషోబు గురించి చాలా జాగ్రత్తగా తెలుసుకోండి. ఇంకా చాలా వచనాలు ఉన్నాయి, కానీ ఇవన్నీ చెప్తే మరి ఈ వీడియో లాంగ్ అయిపోతుంది, మనం చూడలేము. చూడండి ప్రియులారా, ఇక్కడ మత్తయి సువార్త 7వ అధ్యాయంలో కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్పే మాటలు. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 19వ వచనము నేను చదువుతాను. మంచి పొలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మంచి పొలం. చూడండి, మనం ఒక చెట్టు వేస్తాం, చెట్టు వేసినప్పుడు దానికి మంచి పొలం రాలేదనుకోండి,
మరి మధ్యలోనే కాయలు రాలిపోవటం, కాయలైన దాన్ని పుచ్చులు పట్టడం, ఇంకా అవి పుచ్చులు పట్టకుండా మనం ఏదో మందుకు ట్యాప్ చేసినా అది సరిగా మాగపోవటం, మాగినా కానీ టేస్ట్ లేకపోవటం ఉన్నప్పుడు మనం ఆ చెట్టుని ఏం చేస్తాం, ఈ చెట్టు అనవసరంగా ఎందుకు అని దాన్ని నరికేస్తాం అనమాట. చూడండి, ఇదే మాటలు మరి లూకాసు వార్త 6వ అధ్యాయము మనం చూసినప్పుడు అక్కడ కూడా ఒక ద్రాక్ష తోట ఉంటుంది. ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు వేస్తాడు అనమాట యజమాని. అక్కడ కూడా ఆ చెట్టు చూస్తుంటాడు, కానీ అవి ఏమాత్రం కూడా ఫలించినప్పుడు మరి యజమానుడు వచ్చి ఎందుకు అనవసరంగా ఈ యొక్క నేల మరి వేస్ట్ అయిపోయింది, చెట్టు నరికేయండి అని చెప్తాడు. అక్కడ తోటమాల ఏమంటాడంటే లేదండి ఒక్క సంవత్సరం ఉంచండి, మరి ఈ యొక్క సంవత్సరము అది ఫలించినా సరే ఫలించకుంటే మీరు చెప్పినట్టు నరికేస్తానని నేను దాని చుట్టూ తవ్వుతాను, దానికి ఎరువేస్తాను, ఇంకా ఎక్కువ దాని గురించి నేను కేర్ తీసుకొని దాన్ని ఫలించినట్టు చేస్తానని మరి యజమానుల దగ్గర టైం తీసుకొని ఆ చెట్టును ఉంచుతాడు అనమాట. సరే అని చెప్తాడు. అట్లా చూడండి, మరి దేవుడు మనల్ని కూడా మరి నీ వయసు ఎంతైనా ఉండొచ్చు, 50, 30, తర్వాత 60, 70, 80, కానీ ఇన్ని సంవత్సరాలు కూడా మరి నువ్వు ఫలంగా లేకుంటే దేవుడు ఈ సంవత్సరాన్ని నీకు ఎందుకు ఇస్తున్నా అంటే మరి అదనంగా గ్రేస్ ఇయర్ అనమాట. నీకు దేవుడు గ్రేస్ ఇయర్ ఇచ్చాడు, మరి కృప సంవత్సరం. కనుక ఈ సంవత్సరమైనా మరి నువ్వు దేవుని సేవకునివైనా, విశ్వాసమైనా, ఎంప్లాయీస్వైనా, నువ్వు ఏ పని చేస్తున్నా, నీకు సంఘంలో బాధ్యత ఉన్న సువార్థికునివైనా, సువార్త లీడర్వైనా, ఎవరైనా సరే చూడండి, దేశంలో నువ్వు లీడర్వైనా, ఎమ్మెల్యేవైనా, ఎంపీవైనా, తర్వాత మంత్రివైనా, మరి ముఖ్యమంత్రివైనా, తర్వాత రాష్ట్రపతివైనా, ఆ తర్వాత నువ్వు దేశానికి పిఎంవైనా, దేవుని భయం కలిగి నీవు ఎప్పుడైతే ప్రజలకు న్యాయం చేస్తావో, దేవుని భయం కలిగి నువ్వు నీతి న్యాయం కలిగి నడుచుకుంటావో అప్పుడు దేవుడు నిన్ను నిలుపుతాడు. లేకపోతే నేను పెద్ద అనుకుంటే నీకన్నా పెద్ద దేవుడు అప్పుడు వచ్చి నిన్ను నరికి వేస్తాడు. చూడండి, ఇక్కడ యజమానుడు వచ్చి మరి ఇది ఫలించడం లేదు, దీన్ని నరికివేయమని చెప్తున్నాడు. కానీ తోటమాలి ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రార్థన, మన కొరకు ప్రార్థన చేస్తున్నారు. మన కొరకు ప్రార్థన చేసేవాళ్ళు ఆ ఒక తోటమాలికి సాదృశ్యం ఉంది. మన పక్షమున యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని విజ్ఞాపన చేస్తున్నాడు. ఆయన తోటమాలికి సాదృశ్యంగా ఉన్నాడు. చూడండి ప్రియులారా, దేవుడు ఇచ్చిన ఒక ఆధిక్యత, నిన్ను ఏ స్థితిలో పెట్టాడు, ఎలాంటి మరి పొజిషన్లు పెట్టాడు, ఆ పొజిషన్లో నువ్వు దేవుని భయం కలిగి నడుచుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. యేషోపులాగా మరి ఎక్కువ నిన్ను అధికంగా ఫలింపజేస్తాడు. చూడండి, మరొక వచనం నేను చదువుకొని మనము ముగించుకున్నాము. మనకు వచ్చిన చూడండి, లూకాసు వార్త చూడండి ప్రియులారా, లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఇక్కడ కూడా మరి ఇదే మరి మాటలు రాయబడ్డాయి. లూకాసు వార్త 8, 9 వచనం నేను చదువుతాను చూడండి. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి, అబ్రాహాముకు తండ్రి అని మీలో మీరు చెప్పుకున్న మొదలు పెట్టవద్దు. దేవుడు ఈ రాళ్ళ వలన అబ్రాహామునకు పిల్లలు పుట్టింపగలడని మీతో చెప్పుచున్నాను. ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పాను. చూడండి, ఈ మాటలు యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నాడు. మారు మనసుకు తగిన ఫలములు ఫలించుడి. చూడండి, ఒక అధికారి మరి అతడు గెలుపు పొందాలని ఎంతో దీనుడై తగ్గించుకొని అందరిని అక్క, అమ్మ, నాయన, చెల్లి, తమ్ముడు అని మరి ఎంతగానో విన్నపించుకొని అతడు అధికారం పొందుతాడు. అధికారం పొందిన తర్వాత మళ్ళీ అలాంటి విధేయత ఉందా? లేకుంటే దేవుని ఎదుట ఇప్పుడే విధేయత పొంది జనాలకు సేవ చేస్తానని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు ఒక మరి ఇచ్చిన మాట ప్రకారంగా నువ్వు దేవుని ఒక భయమును బట్టి నువ్వు జనాలకు సేవ చేయి, దేవుడు నిన్ను వదిలిపెట్టడు. యేషోపుకు తోడైన దేవుడు నీకు కూడా తోడైంది, నిన్ను ఇంకా ఎక్కువ ఆయన ఆశీర్వాదాలతో ఇంకా ఎక్కువ నిన్ను మరి పొజిషన్లోనికి ఇంకా పవర్ నీకు దేవుడు ఇస్తాడు. చూడండి, సేవకుడైనా కానీ మరి దేవుని యొక్క ప్రజలను మరి ప్రార్థన పూర్వకంగా మరి దేవుడు ఇచ్చిన మరి వర్తమానాలు వారికి చెప్పి మరి ప్రేమపూర్వకంగా వారిని పెంచినప్పుడు దేవుడు నీకు ఇంకా ఎక్కువ సేవను అనుగ్రహించి నిన్ను ఆశీర్వదిస్తాడు. సహోదరుడా, మరి విశ్వాసమైనా సరే చూడండి, మరి నువ్వు పనిచేసే స్థలాల్లో కూడా నమ్మకంగా ఉండు. మరి చూడండి, మరి విశ్వాసులు ఎంతోమంది మరి పనిచేసే స్థలాల్లో వాళ్ళు మంచి సాక్ష్యము పొంది ఉన్నారు అన్నమాట. చూడండి, కుటుంబంలో కూడా వాళ్ళు మంచి సాక్ష్యం, తండ్రి భార్యని, పిల్లల్ని, తర్వాత వాళ్ళ తోబుట్లని, ఇంకా రక్షణ లేని వారి విషయంలో వాళ్ళు ఎంతో కేర్ తీసుకొని వాళ్ళ కొరకు ప్రత్యేకమైన మరి టైం కేటాయించి ప్రార్థన చేస్తారు. చూడండి, మరి చాలామంది తల్లిదండ్రులని మరి మాట వినరు,
కనుక ఈ విధంగా కాకుండా మరి కుటుంబంలో కూడా విశ్వాసులు మంచి సాక్ష్యం కలిగి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి, అన్నదమ్ములను మంచిగా చూసుకోవాలి, మరి సిస్టర్స్ను మంచిగా చూసుకోవాలి, నీకు పిల్లలు ఉంటే పిల్లల్ని కూడా మంచిగా చూసుకోవాలి, భార్య ఉంటే నీకు భార్య కూడా దేవుని భయం కలిగి దేవుని వాక్యం ఏం చెప్తుందో మీకు తెలుసు కాబట్టి దేవుని వాక్యానుసారంగా నీ కుటుంబం ప్రేమించే విషయంలో, భార్యను ప్రేమించే విషయంలో, పిల్లల్ని ప్రేమించే విషయంలో, నీ సంఘాన్ని ప్రేమించే విషయంలో దేవుని ఆజ్ఞలు అన్నీ ఉన్నాయి. నీ సొంతంగా ఏది కూడా నువ్వు పూనుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యం ఏది చెప్తుందో దాని ప్రకారం ఉన్నప్పుడు దేవుడు యేషోబును ఆశీర్వదించిన దేవుడు, యేషోబుకు తోడైన దేవుడు నీకు కూడా తోడుంటాడు ప్రియులారా. లేకపోతే మారు మనసుకు తగిన ఫలంలో నువ్వు ఫలించకపోతే నరకబడి అగ్నిలో వేయబడతావని యేసుప్రభు వారే చెప్తున్నాడు. యేసుప్రభు సృష్టికర్త తండ్రి ఇలాంటి మాటలు చెప్తున్నాడంటే మరి ఆ ఒక కుటుంబం విషయంలో, ఆ వ్యక్తి విషయంలో, ఆ అధికారి విషయంలో, ఆ దేశ నాయకుల విషయంలో ఎంతగానో విసిగిపోయి ఉంటాడో ఒకసారి ఆలోచించండి ప్రియులారా. దేవునికి ఎవరేమి గొప్ప కాదండి, ఒకరు చిన్న ఒక గొప్ప దేవునికి లేడు. రాజులను సైతమైన ప్రడదోశాడు, తర్వాత దీనులను సైతమైన మరి అధికారానికి ఇచ్చాడు. కనుక నువ్వు ఎంత పెద్ద అధికారివైనా కానీ దేవునికి భయపడు ప్రియ స్నేహితుడా, దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు ఎంత చిన్న ఉద్యోగమైనా దేవునికి భయపడు, నేను దేవుడు హెచ్చిస్తాడు. కనుక దేవుడు మరి ఇక్కడ ఈరోజు మనము చూసుకున్న మాట ఏంటంటే మంచిదనే పదం చాలా స్థలాల్లో రాయబడింది చెప్పాను. తర్వాత మీరు మరి ఈ వీడియో అంతా కూడా మీరు వింటే మరి మాటలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోండి. దేవుడు మీతో మాట్లాడితే మరి ఇంకా మీరు రక్షణ మారు మనసు పొందుకుంటే నేడే మీరు రక్షణ దినమని మీరు చూసుకోండి. మంచి పొలంలో ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడిన నరకం అంటే అగ్ని ఆరదు, పురుగు సాగదు, వారి బాధ సంబంధం పొగ యుగ సమాప్తి వరకు లేస్తని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ప్రియులారా. కనుక మరి దేవుడు మనకు ఈ వీడియోలో మరి నేర్పించే విషయాలన్నీ కూడా మనసులో పెట్టుకొని ప్రార్థన పూర్వకంగా మీరు వినండి. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవిస్తాడు. ఇంకా మీరు ఈ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత షేర్ చేయండి, మరి నోటిఫికేషన్ వచ్చేటట్టు మీకు బెల్ ఐకాన్ కూడా మీరు నొక్కండి. మరి ఒక ఛానల్ పేరు మీకు చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి, గాడ్స్ వాయిస్ ఇన్ హెబ్రోన్. చూడండి, ఇంకా మీకు మరి మీరు వర్తమానికులైనా తర్వాత మీరు సేవకులైనా ఇంకా ఎవరైనా సరే బైబిల్ నుంచి కూడా మీకు ఏదైనా వర్తమానాలు కావాలంటే కూడా మీరు నాకు ఫోన్ చేయండి, నీకు అందజేస్తాను ప్రభు చిత్తం అయితే. తర్వాత బ్రదర్ మాకు ఈ వచనం కనపడటం లేదు, మాకు ఇన్ని వచనాలు కావాలి, ఈ సబ్జెక్ట్ మీద మేము మాట్లాడాలనుకున్నాం, మాకు అర్జెంట్ టైం లేదు, మేము మరి కొన్ని వచనాలు మాకు తెలియజేయండి అని చెప్తే అట్లా కూడా ప్రభు కృపలో మీకు హెల్ప్ చేస్తాను ప్రియులారా. మీరు నా నెంబర్ నోట్ చేసుకొని మీరు నాకు ఏ విషయంలో మరి ఆత్మీయమైన విషయాలు బైబిల్ పరంగా ఏదైనా సరే అడగండి. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి మీకు తెలియజేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నా నెంబర్ చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. మరి 6304371044 6304371044. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించుగాక. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నా కళ్ళు మూసుకొని ప్రార్థన ఏకీవించండి. ప్రేమల తండ్రి, దయగల దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడు యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ఈరోజు తండ్రి మరి ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం మరి మంచిదనే మాట గురించి మీరు మాకు అనేక విషయాలు తెలియజేశారు తండ్రి. యేషోబును మాకు సాదృశ్యంగా తీసుకొచ్చారు తండ్రి. యేషోబు వాళ్ళ అన్నల విషయం, వాళ్ళ అన్నలకు ఆయనకున్న కమ్యూనికేషన్ ఎలాంటిదో తెలిసి కూడా వాళ్ళ నాన్న మాట విని మంచిదని వెళ్ళిపోయాడు. మంచిదే జరిగింది ఆయనకు. మొదట్లో మరి ఎంతో బాధపడ్డాడు, సఫర్ అయ్యాడు, తండ్రి అవమానం పొందాడు తండ్రి. అయినప్పటికీ కూడా దేవుడు ఆయన హెచ్చించి ప్రపంచాన్నంతా కూడా మరి కరువు నుంచి కాపాడేంత దేవుడు ఆయన ఆ విధంగా హెచ్చించాడు. మరి ఐగుప్తులో మరి యేషోబు సెలవు లేకుండా ఎవరో కానీ కాలు కానీ చెయ్యి కానీ ఎత్తకూడదని అంత పవర్ మీరు ఇచ్చారు. మీ వల్ల జరిగిందండి, మీరు ఏదైనా చేస్తారు. కనుక మీ మాట నమ్మి మేము మంచిదని మా తండ్రివి, మా దేవుని, మా సృష్టికర్తవని ప్రతి వ్యక్తి కూడా ఈ వీడియో మరి ఇంటున్న చూస్తున్న బిడ్డలందరితో కూడా మీరే మాట్లాడి మీ అందరి శ్వాసం నుంచి వారి కుటుంబాలకు మీరు జీవించి ఆశ్రయించండి. ఎవరైతే ఈ హోం కొరకు ఎదురు చూస్తున్నారో వారికి ఈ హోం వేసేయండి. ఎవరైతే స్టడీస్ కొరకు ప్రభావ ప్రిపేర్ అవుతున్నారో వారి స్టడీలో కావాల్సిన జ్ఞానం వేసేసి ప్రభావం మంచి మార్కులతో పాస్ సాయం చేయండి. జాబ్ కొరకు తెలిసి మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యలు ఉన్న వారి కొరకు, సంతానం కొరకు, ఎదురు చూసే వారి కొరకు, ప్రభావ సంఘ సమస్యలు ఉన్న వారి కొరకు, తండ్రి సేవ కొరకు రావాలని ఇంకా అటు ఇటు చూస్తున్నారు వారితో నేడే మీరు మాట్లాడమని, యేషోబులాగా మంచిదని తండ్రి వాళ్ళు తీర్మానం చేసుకోవడానికి సహాయపడమని, కృప చూపమని, దైవ సేవకులందరినీ కూడా దీవించి ఆశీర్వించమని, కృప చూపమని ప్రభా మీ నామను బట్టి ప్రభా ఈ యొక్క మరి సమయాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ మీరే దీవించి ఆశీర్వించమని మా ప్రార్థన మీరు ఆలోచించినంత స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మంచిది ప్రియులారా. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక.